హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ పానీహట్టి ఉత్సవం, ఈ ఏదైతే చైతన్య చరితామృతం మనకు వివరించబడిందో అది ఇప్పటికే భక్తి యొక్క విలువను తెలుసుకున్న భక్తులకి ఈ యొక్క వృత్తాంతం అంతా బాగా అర్థమవుతుంది. దాని యొక్క సారాంశం అర్థం చేసుకోగలుగుతారు. కొత్తగా అసలు భక్తి యొక్క విలువ తెలియని వాళ్ళకి ఈ లీల చాలా ఏదో ఏదో చిన్న కథలాగా అనిపిస్తుంది అన్నమాట. ఏంటి ఏదో ఎక్కడో ఊర్లో ఏదో జరిగింది, చిన్న కథ సన్నివేశం జరిగింది అని అనిపిస్తుంది తప్ప దాని సారాంశం అర్థం కాదు. అసలు భక్తి యొక్క విలువ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే ఈ లీలను అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ యొక్క లీలలో రఘునాథ్ దాస్ గోస్వామి ఎన్నిసార్లు చైతన్య మహాప్రభువును చేరుకోవడానికి ప్రయత్నించారు, అంటే చైతన్య మహాప్రభు యొక్క సేవ పొందడానికి ప్రయత్నించారు. ఎన్నిసార్లు? చాలాసార్లు ప్రయత్నించాడు ఆయన. అంటే ఆయనకి భగవంతుని యొక్క సేవ నాకు కావాలనే కుతూహలం చాలా ఉంది. దానికోసం ఆయన అనేక సార్లు ప్రయత్నించాడు, అవునా కదా? చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. ఇంట్లో నుంచి ఎన్నోసార్లు పారిపోయాడు. ఆయనకి అలా భౌతికంగా అందరూ ఏదైతే ఏమంటారు, భౌతిక ఆనందం అని ఏదైతే అనుకుంటారో, ఐశ్వర్యము, మంచి భార్య, కుటుంబము, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవేవి కూడా ఆయన ఆపలేకపోయారనమాట. చైతన్య మహాప్రభువుని చేరుకోవాలి, ఆయనకి సేవ చేయాలి అనే కోరిక ఆయనలో ఎందుకు పెరిగింది? ఎందుకంటే ఆయనకి భగవంతుని యొక్క భక్తి యొక్క సేవ యొక్క విలువ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నిసార్లు అనుకున్నారనమాట, అవునా కదా? కానీ మరి అన్నిసార్లు ప్రయత్నించినా సరే చైతన్య మహాప్రభు యొక్క సేవ ఆయనకు లభించలేదు. చైతన్య మహాప్రభు నన్ను కలుసుకోలేకపోయారు. ఎప్పటి వరకు? నిత్యానంద ప్రభు యొక్క కృప లభించేంత వరకు ఆయన చైతన్య మహాప్రభుని కలుసుకోలేకపోయారు అనమాట. మరి నిత్యానంద ప్రభు కూడా రఘునాథ్ దాస్ గోస్వామిని ఎలా గుర్తించారు అనేది మనం ఇందులో చూసాం. ఈ లీలలో ఎలా గుర్తించారు? నిత్యానంద ప్రభు యొక్క సేవకుడు ఒకతను చూపించాడన్నమాట నిత్యానంద ప్రభుకి. చూడు, ఆయన రఘునాథ్ దాస్ గోస్వామి ఏం చేస్తున్నాడు? అప్పుడు దూరం నుండి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. వెరీ గుడ్, చాలా అటెంటివ్గా వింటున్నాడు. సో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు అంటే నిత్యానంద ప్రభుని కూడా ఆయన గుర్తించాడు. నిత్యానంద ప్రభు యొక్క గొప్పతనాన్ని రఘునాథ్ దాస్ అర్థం చేసుకుని, ఎందుకంటే నిత్యానంద ప్రభు చుట్టూ ఎంతోమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు సేవకులే. నిత్యానంద మహాప్రభు ద్వారా వాళ్ళందరూ చైతన్య మహాప్రభుకు సేవ చేస్తున్నారు. అది రఘునాథ్ దాస్ గోస్వామిని ఆకర్షించింది అనమాట. కానీ నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నాకు అర్హత లేదనుకొని ఆయన దూరంగా దాక్కుని ఉన్నాడు అనమాట యాక్చువల్. కానీ ఆయన యొక్క సేవని చూసి, ఆయన యొక్క కుతూహలాన్ని చూసి ఒక భక్తుడు ఎప్పుడైతే ఆయన గుర్తించాడో నిత్యానంద ప్రభు వెంటనే ఆయనని రమ్మన్నారు. అయినా సరే రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గరికి రాలేదు. అప్పుడు నిత్యానంద ప్రభువే స్వయంగా ఆయనను తీసుకొని వచ్చేసి ఆయన తలపైన నిత్యానంద ప్రభు యొక్క పాదాలను ఉంచుతారన్నమాట. సో దాని అర్థం ఏంటంటే నిత్యానంద ప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి ఆయనకు కృపను అందించారన్నమాట. ఇక్కడ మనకు నిత్యానంద ప్రభు అంటే ఎవరు? నిత్యానంద ప్రభు బలరాముడే. బలరాముడు నిత్యానందుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం చేస్తారన్నమాట. నిత్యానంద ప్రభు అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధి. నిత్యానందుడు ఒక గురువు లాగా అన్నమాట. ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధి. నిత్యానంద ప్రభు ఎలాగైతే ప్రతి జీవుని కూడా భగవంతుని సేవలో వినియోగించాలి, మళ్ళీ జీవుని భగవంతునితో మళ్ళీ ఐక్యం చేయాలి, అంటే ఐక్యం అంటే ఆయన సేవలో నిమగ్నం చేయాలని ఎలాగైతే నిత్యానంద ప్రభు కోరుకుంటారో ప్రతి
ఆచార్యుడు, ప్రతి ఆధ్యాత్మిక గురువు కూడా అదే కోరుకుంటారనమాట. అందుకోసమే ప్రతి ఒక్కరిని ఆహ్, ఆహ్, ఎలా వాళ్ళను భగవంతుడి వైపు మళ్ళీ తిరిగి ఆకర్షించాలని ఆలోచిస్తుంటారనమాట. నిత్యానంద ప్రభు కూడా అదే చూస్తుంటాడు. అందుకని రఘునాథ దాస గోస్వామి ఎప్పుడైతే కనిపించాడో ఆయనకి వెంటనే ఆయనకి రఘునాథ దాస గోస్వామికి నిత్యానంద ప్రభు తన కృపనిచ్చి వెంటనే ఆయన భగవంతుని యొక్క సేవలో వినియోగించాడు కదా! రఘునాథ దాస గోస్వామి భగవంతునికి సేవ చేశాడు. చేశాడా? ఏం సేవ చేశాడు? ఆ! క్షీరాదేహి ఉత్సవంలో చైతన్య మహాప్రభు లేడు గదా! అక్కడ లేడు గదా! ఉన్నాడా? అక్కడ నిత్యానంద ప్రభు ఉన్నారు. ఎందరో వైష్ణవులు ఉన్నారు. ఇతర బ్రాహ్మణులు, వైష్ణవులు అందరూ ఉన్నారు. కానీ చైతన్య మహాప్రభు లేరు. నిత్యానంద ప్రభు పిలిచి, "సరే నువ్వు చైతన్య మహాప్రభు కోసం ఈ ఉత్సవాన్ని జరుపు. నువ్వు చైతన్య మహాప్రభుకి నైవేద్యం అర్పించు" అని చెప్పాడా? ఆ! ఏం చెప్పాడు? అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా వాళ్ళని సంతృప్తి పరచమని వాళ్ళ కోసం ఈ చీడ, దహి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఏర్పాటు చేయమని చెప్పాడు. అవునా కదా? ఆ! అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నిత్యానంద ప్రభు ఒక గురువులాగా రఘునాథ దాస గోస్వామి ఒక జీవుడు లాగా అనమాట యాక్చువల్‌గా. ఆ జీవుడు ఎప్పుడైతే భగవంతుని సేవ కోరుకుంటాడో ఆయనని భగవంతుని సేవలో వినియోగించడం ఏ విధంగా చేశాడంటే మా భక్తులకి సేవ చేయడం ద్వారా భగవంతునికి సేవ చేయొచ్చు. భక్తులకి సేవ చేయడం ద్వారా భగవంతునికి సేవ చేయొచ్చు. ఎందుకు మనం చాలా సార్లు విన్నాం. భగవంతుడు స్వయంగా తనకి సేవ చేసే వాళ్ళకంటే తన భక్తులకి సేవకులంటే భగవంతుడికి ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట. తనకు సేవ చేసేవాళ్ళంటే భగవంతుడికి ఇష్టమే. కానీ తన భక్తులకి సేవ చేసేవాళ్ళంటే భగవంతుడికి ఇంకా ఇష్టం. అందుకని నిత్యానంద ప్రభు ఏమన్నాడంటే అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా నువ్వు చీడా దహి ఏర్పాటు చేయమని ఆదేశం ఇచ్చాడు. అది కూడా ఏం చెప్పాడు? ఇదే నీకు నేనిచ్చే దండన. అందుకనే పానీహట్టి ఉత్సవాన్ని ఇంకొక పేరుతో ఏమంటారంటే దండ మహోత్సవం. ఆ! దండ మహోత్సవం అంటారు. దండ మహోత్సవం అంటే ఆ! ఫెస్టివల్ ఆఫ్ పనిష్మెంట్. శిక్షా ఉత్సవం అన్నమాట యాక్చువల్లీ. శిక్ష. మరి నిత్యానంద ప్రభు ఎందుకు దాన్ని శిక్ష అని అన్నారు? మరి శిక్ష ఏముంది? ఆహ్, రఘునాథ దాస్ గోస్వామికి ఆ విధంగా ఏర్పాటు చేయడం ఆయనకి పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆయన చాలా ధనవంతుడు. అవునా కదా? కానీ ఒక విధంగా చూస్తే ధనవంతులైనా సరే అలా ఎంతమంది చేస్తారు చెప్పండి? ఆ! అందరూ ఎళ్లి చేయగలరా? ఆ! అలా ఒక విధంగా అనుకోవచ్చు. ఎవరు ముందుకు రారు. సో, కాబట్టి బలవంతంగా నిత్యానంద ప్రభు నువ్వు ఈ సేవ చేయమని రఘునాథ దాసు గోస్వామికి చెప్పుండొచ్చు. కానీ నిజంగా అక్కడ రఘునాథ గోస్వామికి ఎటువంటి బాధ అనిపించలేదు. ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఆ విధంగా ఏర్పాటు చీడా దహి ఏర్పాటు చేయమన్నాడో రఘునాథ గోస్వామి దానికి ఏం అతను కష్టం అనుకోలేదన్నమాట. అయ్యో! నా డబ్బులన్నీ అయిపోతాయి. లేకపోతే మా ఇంట్లో ఏం చెప్పాలి అవన్నీ ఏం బాధపడలేదు. ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అయినా సరే ఎందుకు దండన అన్నాడంటే, నువ్వు చైతన్య మహాప్రభువును కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. చైతన్య మహాప్రభువు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ చైతన్య మహాప్రభువును నేరుగా పొందడానికి ప్రయత్నిస్తున్నావు. అది సాధ్యమా? భగవంతుడిని నేరుగా పొందడం సాధ్యం కాదని. ఎలా పొందాలి? ఒక గురువు ద్వారా మాత్రమే భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. అంటే చూడండి, దండన అంటే రఘునాథ దాస గోస్వామి యొక్క కోరిక తప్పేం కాదు. భగవంతునికి సేవ చేయాలనుకోవడం తప్పేముంది? భగవంతుని చేరుకోవాలనుకోవడం తప్పేంది ఏం లేదు. కానీ నేరుగా వెళ్ళాలనుకోవడం తప్పు. భగవంతుడు ఎప్పుడు కూడా ఆనందించాడన్నమాట. ఎందుకంటే సీ చాలామంది అనుకోవచ్చు ఇదంటే ఏంటి ఆచార్యులు కావాలనే ఇలా చెప్తారు. చాలామందికి ఇది హ్మ్. ఇలా అంటే భగవంతుడు భక్తులకి సేవ చేసినప్పుడు ఎక్కువ ఆనందిస్తాడంటే భౌతికవాదులు వాళ్ళు వీళ్ళు కావాలని వైష్ణవులు చెప్పుకుంటారు. భగవంతుడికి సేవ చేసే బదులు వీళ్ళకి సేవ చేయాలని అలా చెప్పుకుంటారని అనుకుంటారు. భగవంతుడితో పాటు వీళ్ళకి కూడా సేవ చేయించుకోవాలని అలా చెప్తుంటారని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. చూడండి అందుకనే మనం మన ఈ ఇస్కాన్ ఉద్యమంలో కూడా
ఎంతోమంది గురువులున్నారు. ప్రభువుల వారి శిష్యులు ఎంతోమందున్నారు. ప్రభువుల వారిని చూసినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభువుల వారి శిష్యుల్ని చూసినా సరే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతగానో భగవంతునికి సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎంతోమందిని భగవంతుని దగ్గరికి తీసుకొచ్చారు. అవునా కదా! మనందరం కూడా ఒక పరమపురుష భక్తి వికాస్ మహారాజ్ ద్వారా, ఇంకా ఇతర గురువుల ద్వారా మనం ఈ భగవంతుని యొక్క ఆశ్రయంలోకొచ్చాం. ఆ! ఇంకా ఎంతోమంది గురువుల ద్వారా ఎంతోమంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ఇస్కాన్ సంఘంలో లక్షల్లో భక్తులున్నారు. భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకొని భగవంతుని సేవలో, భక్తుల సేవలో నిమగ్నమవుతున్నారు. అవునా కాదా? ఆ! కానీ ఆ గురువులందరూ కూడా కేవలం వాళ్ళ సేవ ఆశించే ఇంతమందిని భక్తులుగా తయారు చేశారా? ఆ! మొన్ననే మేము అనుకుంటున్నాం అన్నమాట యాక్చువల్లీ. ఈ మధ్య మీరు కూడా కొందరు వినుండొచ్చు. జయపథక్ మహారాజ్ ఎంతగా అంటే ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారని మీరు విని ఉండొచ్చు. చాలా ఆశ్చర్యకరం అన్నమాట యాక్చువల్లీ. ఇప్పటికి కూడా ఆయన చివరి అంటే అంతగా తన పని తను చేసుకోవడానికి కష్టమున్న పరిస్థితుల్లో కూడా రోజు అడుగుతారంట రిపోర్ట్. ఏం జరిగింది? ఎంత ప్రచారం జరిగింది? వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? ఆయనకి అసలు అడగడానికి కూడా టైం లేదు. ఆయన ముందే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారనమాట. రోజు నాకు అప్డేట్ చేయాలి. ఏం జరుగుతుంది? ఎంత ప్రచారం జరుగుతుంది? ఎవరేం చేస్తున్నారు? ఈ లీడర్ ఎంత ఏం చేస్తున్నారు? ఎంతమంది దీక్ష తీసుకున్నారు? ఎంతమంది కొత్తగా వస్తున్నారు? ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేశారు? ఎవరెవరు భక్తి శాస్త్రి చేస్తున్నారు? అన్నీ అడుగుతారనమాట. అన్నీ వినాలి ఆయన అంతే. మరి నిజంగా ఆయన సేవ చేయించుకోవాలనుకుంటే ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కరనే కాదు. ఇస్కాన్‌లో ఎంతోమంది గురువులున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. వాళ్ళు నిజంగా వాళ్ళు సేవ చేసుకోవాలి ఇంతమంది సేవకులు కూడా అవసరం లేదు. అంత కష్టపడి వాళ్ళు ప్రయాణాలు చేయనవసరం లేదు. అన్ని కష్టపడి అన్ని ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం లేదు. అన్ని ఆహ్, పుస్తకాలు రాయడం కావచ్చు, ఏదైనా సరే ప్రచార కార్యక్రమం ఏదైనా సరే అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళకి కొంతమంది ఉంటే సరిపోతుంది. అయినా సరే వాళ్ళెందుకు ఆ కష్టాలను ఎంత తీసుకుంటారంటే భగవంతుని సేవ చేయడానికి వాళ్ళెప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకనే ఫస్ట్ మనం ఏంటంటే భగవంతుని పట్ల ప్రేమ మనకెప్పుడైతే భగవంతుని పట్ల భక్తి అయితే ఎప్పుడైతే వస్తుందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే భక్తులు అర్థం చేసుకుంటే గాని మనకు భగవంతుడు పూర్తిగా అర్థం కాడు. భక్తులు అర్థం చేసుకొని వాళ్ళకి సేవ చేస్తే తప్ప భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మనకందరం కూడా భగవంతునికి సేవ చేయాలని కోరిక ఉంది. భగవంతుని దగ్గరికి వెళ్ళాలని కోరిక ఉంది. కానీ అదంతా కూడా ఏమంటారు ప్రాథమిక స్థాయిలో ఉన్న శ్రద్ధని. ప్రాథమిక స్థాయిలో ఉన్న శ్రద్ధని. అంటే ఏమంటారు నియోఫైట్స్. కనిష్ట భక్తిలో మనం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే భక్తులను అర్థం చేసుకుంటామో, భక్తుల సేవ భక్తులకి చేసే సేవ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం భక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది. అలా అర్థం చేసుకొని భక్తులకి సేవ చేస్తూ నువ్వు ఈ గురువులకి, ఆచార్యులకి సేవ చేస్తూ వాళ్ళని ఎప్పుడైతే సంతృప్తి పరుస్తామో అప్పుడు భగవంతుడు సంతృప్తి పడతాడు. భగవంతుడు సంతృప్తి పడితేనే కదా మనకు భక్తి అంటే అర్థమవుతుంది. భగవంతుడి ప్రేమ అర్థమవుతుంది. అవునా? భగవంతుడిని మనం సంతృప్తి పరిచామా లేదా అని ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే గురువు సంతృప్తి పడతారో మన సేవ ద్వారా అప్పుడు భగవంతుడు సంతృప్తి పడినట్టే. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్. యస్య అప్రసాదాన్ నగతి కుతోపి. సో, అలా భక్తులకి సేవ చేయకపోతే మనం భగవంతుని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. అర్థం చేసుకోలేమని కాదు. అర్థం చేసుకోవచ్చు. కానీ పూర్తిగా అర్థం చేసుకోలేము. అందుకనే మనం కొన్ని సార్లు ఇప్పుడు చూడండి రఘునాథ్ దాస్ గోస్వామి కూడా ఆహ్, నిత్యానంద ప్రభువు ఒక దండనగా ఈ సేవనిచ్చాడు. అంటే అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. గురువు చెప్పే నియమాలు, గురువు ఇచ్చే సేవ అందరికీ సులభం కాకపోవచ్చు. చేయాలని కోరిక అందరికీ ఉంటుంది. కానీ అంత సులభం కాదు. అందులో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సొస్తుంది. ఎన్నో కష్టాలు మనకు కూడా కొన్ని సార్లు ఆ సేవ పైన రుచి ఉండకపోవచ్చు. కానీ గురువు యొక్క ఆజ్ఞ మేరకి మనం ఆ సేవను చేయడానికి ప్రయత్నిస్తే ఆహ్, ఆ సేవలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి మనం ప్రయత్నిస్తే అప్పుడు రఘునాథ్ గోస్వామి కూడా అక్కడ అంత సులభమేం కాదు. మనం విన్నాం. ఎంతమందొచ్చారు అక్కడికి ఆ ఉత్సవానికి? లెక్కలేనన్ని అని చెప్పబడింది చైతన్య చరితామృతంలో. కదా! అందరూ కూడా గంగా నదిలో కూడా నిలబడ్డారంట స్థలం లేక. సరే ఏర్పాటు చేయడం ఆయనకి డబ్బులుండొచ్చు. డబ్బులున్నంత మాత్రాన అందరికీ అంత తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం సులభమా? కానీ మనం ఒకటి విన్నాం. ఏంటి అక్కడ ఆ ఊర్లో ఉన్న చీడ, దహి అన్నీ అయిపోయాయంట. అప్పుడేం జరిగింది?
చుట్టుపక్కల ఊర్లో నుంచి వచ్చారు. అంటే రఘునాథ్ దాస్ కోసం ఎప్పుడైతే నేను సేవ చేయాలనుకున్నాడో ఆటో ఆ ఆటోమేటిక్‌గా అక్కడ ఆయనకి సేవ చేయడానికి అవకాశం కూడా ఏర్పడింది. అక్కడ అంటే భగవంతుడి యొక్క ఏర్పాటనొచ్చు. ఆయన కోరిక మేరకి ఆయన ఎప్పుడైతే ఆ కోరిక తీవ్రంగా ఉందో ఆయనకి ఆ అవకాశం కూడా అంటే వేరే దగ్గర నుంచి వాళ్ళే ఆటోమేటిక్‌గా వచ్చారు. అంటే ఆయన సేవ చేయాలనుకున్నాడు కాబట్టి ఆయనకి అలా వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ చీడ, దహి ఇవ్వగలిగాను కదా! ఆ! చూడండి జగన్నాథ్ దాస గోస్వామి యొక్క అప్పుడు రఘునాథే గోస్వామి కాదు. రఘునాథుని యొక్క శ్రద్ధ, ఆయన యొక్క తీవ్రత భగవంతునికి సేవ చేయాలి. ఆ! ఇక్కడ నిత్యానంద ప్రభువు నాకిచ్చిన సేవను నేను పూర్తి చేయాలనే ఆ యొక్క తీవ్రమైన కోరిక ద్వారా భగవంతుడు ఏర్పాటు చేశాడనమాట. ఆయనకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటయ్యాయి అక్కడ. సహజంగా చేయగలిగాడు. సో, మనం కూడా ఏంటంటే ఆహ్, భగవంతునికి సేవ చేయాలని మనకందరికీ ఉంటుంది. కానీ అంత సులభమేం కాదు. భగవంతునికి సేవ చేయడం సులభమేం కాదు. అదేంటి? భగవంతుడే కృపతో మనం భగవంతుడిని విడిచిపెట్టి భౌతిక ప్రపంచానికొచ్చాం. మళ్ళీ ఆయన మన పైన కృప చూపించడానికి మళ్ళీ ఇక్కడికొచ్చేసి మనల్ని సేవ చేయమని అడుగుతున్నారు ఆచార్యులంతా. సేవ చేయడానికి ఎళ్తే ఈజీగా ఉండాలి గదా! సులభంగా ఉండాలి గదా! ఆ! గవర్నమెంట్ ఉద్యోగాలిస్తుంది. నోటిఫికేషన్ విడుదల చేసింది. 100 పోస్టులు 1000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి 1000 మందికి సులభంగా ఉద్యోగం రావాలి. ఆ! ఆ! సులభంగానే 1000 పోస్టులున్నాయి. కానీ దాన్ని క్వాలిఫై అవ్వాలన్నమాట. 1000 పోస్టులున్నాయి. కానీ దాన్ని క్వాలిఫై అవ్వాలన్నమాట. నేను ఇక్కడ అలానే ఏదో గిరిజన ఆహ్, గ్ర గ్రామాల్లో ఏదో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఫారెస్ట్ అడవుల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఎక్కువగా అర్హత ఏం లేదు. కేవలం 10థ్ పాస్ అయితే చాలు. మీరొచ్చి ఇక్కడ చిన్న పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయితే మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పారన్నమాట. అక్కడ గిరిజన ప్రాంతాల్లో మొత్తం లెక్క తీస్తే ఎంత 10 మందా? చూసారా మీరు వర్క్? 10 మంది కూడా లేరంట. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు. సరే వాళ్ళనైనా పిలిస్తే ఒక్కరొచ్చారంట. ఒక అమ్మాయి వచ్చిందంతే. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు రాలేదు. సరే ఆమె వచ్చినా సరే ఆమె కూడా కనీస పరీక్ష పెట్టాలి కదా! పరీక్ష పెట్టారు. ఆమె అంటే ఏదో కొద్ది దూరం నిర్ణీత సమయంలో ఇంత దూరం నడవాలని చెప్పారు. ఆమె నడిసింది. ఉద్యోగం తెచ్చుకుంది. సో, అలా భగవంతుని యొక్క కృప ఉంది. కానీ భగవంతుడి యొక్క ఆహ్, కృపను పొందాలన్నా, భగవంతుని యొక్క సేవను పొందాలన్నా కూడా మనం అర్హత కూడా సాధించాం. మనలోని అనర్థాలన్నీ కూడా పోవాలి. మనం భక్తులతో కలిసి భగవంతునికి సేవ చేసేటప్పుడు గురువు యొక్క ఆశ్రయంలో భగవంతునికి సేవ చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సొస్తుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచానికి మనం ఎందుకొచ్చాం? ఈర్ష్యా ద్వేషాలు ఎప్పుడైతే మనం భౌతిక ప్రపంచానికొచ్చామో, గుణాల యొక్క ప్రభావంలోకొచ్చామో, ఈర్ష్యా ద్వేషాలు ఆటోమేటిక్‌గా వచ్చాయి. కదా! మరి అవన్నీ పోవాలి గదా! జయ విజయాలు అవన్నీ దాటిన తర్వాత కూడా భగవంతుడిని అంత సులభంగా పొందలేకపోయారు. మరి మనం అందరం దాటామా? ఆ! అదే ఇక్కడ చెప్తున్నారనమాట యాక్చువల్లీ. అంత సులభమేం కాదు. భగవంతుని యొక్క సేవను పొందడం కూడా అంత సులభం కాదు. సో, అవన్నీ దాటాలి. ఎలాంటి పరిస్థితులైనా సరే భగవంతుని సేవ చేస్తాను అనే తీవ్రమైన కోరిక ఉన్నప్పుడు భగవంతుని యొక్క కృప మనకు లభిస్తుంది. అది కూడా ఎలా? ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో మనం భగవంతునికి సేవ చేసినప్పుడే అది భగవంతుడు మనకి తన కృపనిస్తాడనమాట. సో, అందుకనే ఈ లీల అంతా ఏంటంటే గురువు యొక్క ప్రాముఖ్యతను చెప్తుంది. అంతేకాకుండా గురువు ఆధ్వర్యంలో భక్తులకి సేవ చేయడం యొక్క ప్రాముఖ్యత కూడా మనకు తెలియజేస్తుంది. సో, దీని విలువను అర్థం చేసుకున్న వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు. మీరందరూ కూడా ఏంటంటే ఎప్పటినుంచో చాలా కాలం నుండి ఈ భక్తి మార్గానికి పరిచయమయ్యారు. ఎంతో కాలంగా హరినామాన్ని జపిస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఆహ్, వింటున్నారు. భగవంతుని యొక్క లీలలు వింటున్నాం. మనకి అందరికీ భగవంతుని పట్ల ఆకర్షణ ఉంది. అందరికీ భగవంతుని యొక్క లీలల పట్ల ఆకర్షణ ఉంది. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంది. కానీ ఆటంకాలు. కదా! అవునా కదా! ఆ! ముందుకెళ్ళలేకపోతున్నాం. అన్ని రకాలుగా ఉంటాయి. రఘునాథ్ దాస గోస్వామి అక్కడికొచ్చిన తర్వాతనే కాదు. ఆయనకు పరీక్ష నిత్యానంద ప్రభువుని కలుసుకున్న తర్వాతనే కాదు. కలుసుకోక ముందు కూడా పరీక్షలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు
ఆయన ఆపేశారు యాక్చువల్లీ. అంటే ముందుగా మనం అందరం ఏంటంటే భౌతిక భౌతిక విషయాల పట్ల, మన కుటుంబ విషయాల పట్ల ఆసక్తి నుండి ముందుగా బయటపడాలి. అంటే అందరూ మళ్ళీ రఘునాథ్‌లాగా ఆ! భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలనా? రఘునాథ్ ఆ! అందరూ కూడా వెళ్ళిపోవాలనా? ఆ! అలా చెప్తే ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం పానీహట్టి ఫెస్టివల్‌కి మళ్ళీ ప్రభుజీలు ఉంటారేమో, మాతాజీలు ఎవరు ఉండరు. ఆ! ఎవరు రారింకా. మేబీ ప్రభుజీలు కూడా రాకపోవచ్చంటారు. సో, అక్కడ పూర్తిగా కుటుంబాన్ని విడిచిపెట్టడం అనే కాదు. రఘునాథ గోస్వామి యొక్క స్థాయి వేరు. ఆయన యొక్క ఆహ్, ఆహ్, ఆ పరిస్థితులు వేరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే కుటుంబాలందరినీ ఆహ్, ఆఫ్‌కోర్స్ ఏదో ఒక సమయంలో మనం వానప్రస్థ సన్యాసం తీసుకోవాల్సిందే. కానీ దానికంటే ముందు ఇది భౌతిక విషయాల పట్ల, కుటుంబం పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి. ఆసక్తిని విడిచిపెట్టడం, కుటుంబాన్ని విడిచిపెట్టడం ఒకటి కాదు. ఆసక్తి ఏంటంటే ఎన్ని విషయాలున్నా మన యొక్క జీవితం యొక్క లక్ష్యం భక్తి పొందడమే అని తెలిసినా సరే, అందరూ ఏమనుకుంటారంటే ముందు ప్రయారిటీ కుటుంబం, తర్వాత భక్తి. ముందు కుటుంబం ప్రయారిటీ. కుటుంబాన్ని ఆనందంగా ఉంచడమే మొదటి ప్రయారిటీ అన్నమాట. తర్వాత భగవంతుని యొక్క సేవ. అక్కడి నుండి బయటపడాలి. భగవంతునికి సేవ చేస్తే ఆటోమేటిక్‌గా కుటుంబం ఆనందంగా ఉంటుంది. నిజంగా చేసిన వాళ్ళకి. అంటే నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి. భగవంతుని సేవ అని అర్థం చేసుకున్న వాళ్ళకి. అంటే భగవంతుని సేవ అంటే కేవలం మా మందిరానికొచ్చేసి అక్కడ ఏదో ఒక సేవ చేయడం అనేది కాదు. భగవంతుని సేవ సరిగా అందుకనే అన్నారనమాట యాక్చువల్లీ. గురువు కావాలి. భగవంతుని సేవను సరిగా అర్థం చేసుకోవాలంటే గురువు కూడా కావాలి. ప్రామాణికమైన గురువు కావాలి. అలా సరియైన గురువు యొక్క ఆధ్వర్యంలో మనం భగవంతుని సేవ ఎలా చేయాలని అర్థం చేసుకుంటే, అప్పుడు మన కుటుంబం కూడా ఆనందంగా ఉంటాం. దాన్ని అర్థం చేసుకోవాలనమాట. అలా కుటుంబం పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి. కుటుంబాన్ని విడిచిపెట్టాలనే కాదు ఇక్కడ. అప్పుడు తర్వాత మళ్ళీ నిత్యానంద ప్రభువు యొక్క ఆశ్రయం ఆయనకు లభించింది రఘునాథుడికి. అప్పుడు నిత్యానంద ప్రభువు చెప్పిన సేవ చేసిన తర్వాత చైతన్య మహాప్రభువును కూడా ఆయన నిత్యానంద ప్రభువు తీసుకురాగలిగారు. వీళ్ళలో ఏంటి, చైతన్య మహాప్రభు అక్కడ లేరు. ప్రభు చెప్పినప్పుడు అక్కడెక్కడో బృందావనంలో మథురలో ఉన్నారు. కానీ అక్కడికి వచ్చారు. అది కూడా అందరూ చూడలేకపోయారట. నిత్యానంద ప్రభు ఎక్కడ నృత్యం చేస్తే అక్కడ చైతన్య మహాప్రభు ఉంటారంట. ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ చైతన్య మహాప్రభు ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టు రఘునందన్ ఠాకూర్ యాక్చువల్లీ రాఘవ పండిత్ రాఘవ పండిత్ కాదు, జగదానంద పండిత్ సత్యభామ ఇన్కార్నేషన్. రాఘవ పండిత్ ఆయన ఏంటంటే చైతన్య మహాప్రభుకి వంట చేసేవారన్నమాట. ఆయన చేశారంటే చైతన్య మహాప్రభు ఖచ్చితంగా తీసుకుంటారన్నమాట. లేకపోతే రాఘవ పండిత్ తిడతాడు. రాఘవ పండిత్ ఎలా వంట చేసేవారట అంటే ఆయన చేసిన తర్వాత రాధారాణిని ప్రార్థించేవారంట. రాధారాణి జస్ట్ అలా చూసి అందులో ఏం తక్కువ ఉంది, ఏం తక్కువ, ఏది సరిగా లేదని చెప్పేదంట. అప్పుడు ఆయన అన్ని చూసి కారం, ఉప్పు అన్నీ సరిచేసి అప్పుడు చైతన్య మహాప్రభుకి ఇచ్చేయాడంట. చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఇంకా ఆయన తీసుకోకుండా ఉంటారా? సో ఆయన తీసుకునేవారంట. అలా రాఘవ పండిత్ చేసిన వంట ఖచ్చితంగా చైతన్య మహాప్రభు తీసుకునేవారంట. నిత్యానంద ప్రభు నృత్యం చేస్తే అక్కడ ఖచ్చితంగా చైతన్య మహాప్రభు ఉంటారు. అంతేకాకుండా మనందరికీ తెలుసు శ్రీవాస్ ఠాకూర్ ఎక్కడైతే కీర్తన చేస్తారో అక్కడ చైతన్య మహాప్రభు ఖచ్చితంగా ఉంటారు. సో అలా నిత్యానంద ప్రభు కృప ఎవరికైనా లభించిందంటే చైతన్య మహాప్రభు యొక్క దర్శనం వాళ్ళకి లభిస్తుంది. చైతన్య మహాప్రభు యొక్క సేవ వాళ్ళకి లభిస్తుంది అన్నమాట. అలా అయితే అది అందరూ చూడలేకపోవచ్చు. కొందరు చూడగలుగుతున్నారు చైతన్య మహాప్రభుని, కొందరు చూడలేకపోయారు కదా. ఎవరైతే పూర్తిగా గురువు యొక్క సేవ, భక్తుల యొక్క సేవను అర్థం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దర్శించగలిగారు. వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుని దర్శించగలిగారు. ఎవరైతే అర్థం చేసుకోలేకపోయారో వాళ్ళందరూ దర్శించుకోలేకపోయారు. సో ఆ విధంగా మనందరం కూడా ఈ పానీహట్టి ఉత్సవం ద్వారా
మనకి చైతన్య చరితామృతంలో ఏదైతే లీల వివరించబడిందో దాన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే మనం కూడా గురువు యొక్క ఆశ్రయం తీసుకొని భగవంతునికి, భక్తులకి, గురువుకి సేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మనం కూడా భగవంతుని పట్ల ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. సో, కాబట్టి అందరూ కూడా ఆ విధంగా మనకి రఘునాథ దాసుడి లాగానే మన అందరం కూడా అలాగనే సేవ చేయాలంటే కాదు. అక్కడ నిత్యానంద ప్రభు ఏంటంటే ఆయన ప్రామాణిక గురువు. ఆయన ఎవరి యొక్క ఎవరికి ఎలాంటి అర్హత ఉంది, ఎటువంటి కెపాసిటీ వాళ్ళ యొక్క సామర్థ్యం ఎంత ఉందని అది తెలుసు కాబట్టి, రఘునాథ దాసుడి యొక్క సామర్థ్యం ఏంటని తెలుసు కాబట్టి ఆ విధంగా వినియోగించారు. అదే అదే ప్రామాణిక గురువు యొక్క గొప్పతనం అన్నది. యాక్చువల్లీ ఎవరిని ఏ విధంగా భగవంతుని సేవలో వినియోగించాడు. అందరికీ ఆయన నిత్యానంద ప్రభు అలాంటి సేవని ఇవ్వలేదు. ఏం చేశారు? రఘునాథుడి యొక్క అర్హతను ఆయన చూసి, ఆయన యొక్క సామర్థ్యాన్ని చూసి భగవంతుని యొక్క సేవలో వినియోగించారు. సో అలా మనం ప్రామాణిక గురువును స్వీకరించడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. యాక్చువల్లీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భగవంతుని సేవలో మనల్ని వినియోగిస్తారు. దానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. రఘునాథ దాస్ గోస్వామి సిద్ధంగా ఉండడం కాదు, ఆయన ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు, ఎన్నోసార్లు ప్రయత్నించాడు ఆ అవకాశం కోసం. కాబట్టి ఆయనకి వెంటనే ఆ కృప లభించింది. సో మనం కూడా అలాంటి కుతూహలాన్ని పెంచుకున్నట్లయితే, అలాంటి ఆతృత, భగవంతుని యొక్క సేవ చేయాలి, భక్తుల యొక్క సేవ చేయాలని ఆతృత పెంచుకున్నట్లయితే మనకు కూడా అవకాశం వస్తుందన్నమాట. హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. శ్రీ రఘునాథ దాస్ గోస్వామి की जय. శ్రీ నిత్యానంద ప్రభు की जय. శ్రీ ప్రభుపాదికి జై. సమవేత భక్తవృందకి జై. ఇప్పుడు వచ్చేపు కీర్తన చదువు. యాక్చువల్లీ అలా చేయడం ద్వారా అసలు విషయం అదే. యాక్చువల్లీ అప్పుడు మాత్రమే సేవ కాకుండా రఘునాథ దాస్ గోస్వామికి అప్పుడు చీడాదహి ఉత్సవాన్ని ఏర్పాటు చేసే సేవ మాత్రమే కాకుండా, నిత్యానంద ప్రభు ఆయన ఆ సేవ చేసినందుకు సంతోషించి తర్వాత చైతన్య మహాప్రభుని ఎలా కలుసుకోవాలి, చైతన్య మహాప్రభుకి ఎలా సేవ చేయాలనేది కూడా చెప్పారు. చైతన్య మహాప్రభుని కలుసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు కూడా రఘునాథ దాస్ గోస్వామికి ఆయనకి సేవలు ఇచ్చారనమాట. నువ్వు వెళ్ళి ఏం చేయమన్నారు? బృందావనానికి వెళ్ళి రూప గోస్వామి, సనాతన గోస్వామిని కలుసుకోమన్నారు. వాళ్ళతో కలిసి సేవ చేయమన్నారు. తర్వాత ఏం చేస్తారో మనకు తెలుసు. వాళ్ళతో కలిసి ఎన్నో పుస్తకాలు రచించారు. రఘునాథ దాస్ గోస్వామి సేవకు మెచ్చి రూప గోస్వామి, సనాతన గోస్వామి కూడా అసలు ఆయనకి చాలా విలువనిచ్చారనమాట. వీళ్ళు రాసే పుస్తకాలు కూడా ఆయన పేరు మీదనే రాయించారు. సో అలా అంటే అంత సేవ చేశారనమాట యాక్చువల్లీ. సో రఘునాథ దాస్ గోస్వామి ఆయనకి అంత అవకాశాన్ని నిత్యానంద ప్రభు ఇచ్చారనమాట. హరే కృష్ణ. వందే గురు శ్రీ చరణారవిందం.